జ్ఞానం కలిగి ఉండే లక్షణాలు. మొట్టమొదట ఇది దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడింది. దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడినటువంటి జ్ఞానము పవిత్రమైంది. ఇది మానవ సంబంధమైనటువంటి జీవితాల్లో పరిశుద్ధతను ప్రోత్సహిస్తుంది. పాపాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించదు. అది కడాఖండిగా ఖండిస్తుంది. అయితే మానవ ఆలోచన సంబంధంలో నుండి పుట్టినటువంటి మత గ్రంథాలు ఈరోజు పరిశుద్ధతను ప్రోత్సహిస్తున్నాయా, పాపాన్ని ప్రోత్సహిస్తున్నాయో మనం నిశ్చితంగా గమనించాల్సినటువంటి వారమైన. రెండవది, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానము సమాధానకరమైంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే పాపి అయినటువంటి మానవుడు దేవునితో సమాధాన పడడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇహలోకంలో బ్రతికేటప్పుడు మన తోటి పొరుగు వారితో మనం ఏ విధంగా సమాధానకరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలో ఇది నేర్పిస్తుంది. మూడవది, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానము మృదువైంది. ఇది సులభంగా లోబడుతుంది. అంతేగాని కఠినత్వాన్ని కలిగి ఉండరు. మనుషులు చంపుకునేటువంటి స్థాయిలో ఈ జ్ఞానం ప్రోత్సహించదు. అంతేకాకుండా